తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైన కేబినెట్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆర్వార్ బిల్లుకు కూడా ఈ సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ ఇచ్చిన నివేదిక, రైతు భరోసా విధి విధానాలపై కూడా మంత్రిమండలి చర్చిస్తోంది. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైన కేబినెట్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆర్వార్ బిల్లుకు కూడా ఈ సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ ఇచ్చిన నివేదిక, రైతు భరోసా విధి విధానాలపై కూడా మంత్రిమండలి చర్చిస్తోంది. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైన కేబినెట్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆర్వార్ బిల్లుకు కూడా ఈ సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ ఇచ్చిన నివేదిక, రైతు భరోసా విధి విధానాలపై కూడా మంత్రిమండలి చర్చిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, మొత్తంగా కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, మరికొద్దిసేపట్లోనే అసెంబ్లీ అయితే కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా అయితే చట్ట సవరణకు సంబంధించినటువంటి 2 చట్ట సవరణ బిల్లులకు ఆమోదం తెలపనుంది. ఒకటి ఆర్వార్ చట్ట సవరణకు సంబంధించి, మరొక వైపు పంచాయతీరాజ్, ఈ రెండింటితో పాటుగా రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలు, మరొక వైపు విద్యుత్ కమిషన్కి సంబంధించినటువంటి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా ఆర్వార్ చట్టానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ధరణికి సంబంధించి, ముఖ్యంగా లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ధరణి సమస్యను తీర్చుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీగా చెప్పింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆర్వార్ చట్ట సవరణకు సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టబోతుంది. ఈ ధరణి ద్వారా ఏర్పడినటువంటి ప్రతి సమస్య కూడా ఈ సవరణ బిల్లు ద్వారా మొత్తం ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా కూడా ఈ చట్ట సవరణ చేయబోతున్నట్టు ప్రభుత్వం చెబుతుంది. మరొకవైపు పంచాయతీరాజ్కి సంబంధించిన దాంట్లో కూడా 3 పిల్లలు ఉన్నటువంటి ఎవరైతే వారు పోటీకి అనర్హులుగా గతంలో ఉండేది, కానీ ఇప్పుడు దీంట్లో సవరణలో భాగంగా 3 పిల్లలున్నా కూడా పోటీ చేసే విధంగా సవరణ చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. రెండవది, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పార్టీగా చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా గతంలో ఎన్నికల హామీలు కానీ గత 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి వాటిపై ఒకటి కాళేశ్వరం కానీ లేకపోతే ఈ విద్యుత్, ఈ 2 అంశాలపై కూడా కమిషన్ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దాంట్లో భాగంగా విద్యుత్ కమిషన్కు సంబంధించినటువంటి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పై కూడా దీంట్లో చర్చిస్తారు. ఇక ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి రైతు భరోసాకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే గుంట భూమి నుంచి వందల ఎకరాలున్నా కూడా ప్రతి ఒక్కరికి అయితే రైతు బంధు ద్వారా ఇవ్వడం జరిగింది నిధులు. అయితే రైతు భరోసాలో ఎట్లాంటి విధి విధానాలు ఉండాలి అనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.